హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో నేను MySQL లో సెలెక్ట్ కమాండ్ గురించి చెప్పబోతున్నాను. సో సెలెక్ట్ కమాండ్ అనేది మనం డేటాని చూడడానికి అంటే డేటాని రీడ్ చేయడానికి సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెలెక్ట్ కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇంటర్వ్యూ పర్పస్ లో మనకి ఏదైనా క్వైరీ రాయమంటే మనం సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి క్వైరీ రాస్తాం. సో అది గుర్తుపెట్టుకోండి. సో దానికోసమే సెలెక్ట్ కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను. ఇక్కడ అందుకే సపరేట్ వీడియో చేస్తున్నాను సెలెక్ట్ కమాండ్ గురించి. కంప్లీట్ గా ఈ వీడియోలో మనం సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా చేస్తాము, ఎలా డేటాని డిఫరెంట్ కండిషన్స్ ద్వారా రిట్రైవ్ చేస్తాము అనేది చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలా. ఆ టేబుల్ లోపల మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. నేను ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసుకున్నాను ప్రీవియస్ క్లాస్ లో, స్టూడెంట్స్ టేబుల్. దాంట్లోకి డేటాను కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు అది ఎలా ఉంది చెక్ చేసుకోవాలి అంటే ఆ డేటా ఏముందో చెక్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే కమాండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఇస్తాం. సో నాకు ఇక్కడ చూడండి, జై కుమార్, అశోక్, ఇందు, అర్చన, జ్యోతి, మహాలక్ష్మి, ఇలా డిఫరెంట్ డేటా అనేది నాకు అవుట్పుట్ అవుతుంది. సో ఈ డేటా అంతా మనకి స్టూడెంట్స్ టేబుల్లో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్, ఇక్కడ నేను స్టార్ ఇచ్చాను కాబట్టి నాకు కంప్లీట్ కాలమ్స్ అన్ని వస్తున్నాయి. మీరు కావాలనుకుంటే స్పెసిఫిక్ గా ఏదైనా కాలమ్ సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే మనం ప్రీవియస్ క్లాస్ లో చూసినట్టే సేమ్ ఇక్కడ సెలెక్ట్ నేమ్ ఫీల్డ్ కావాలనుకుంటే నేమ్, అలాగే ఏజ్ కావాలనుకుంటే ఏజ్, అలాగే మనకి సిటీ కావాలనుకుంటే సిటీ, ఇలా ఇవ్వచ్చు. తర్వాత నేను ఫ్రమ్ ఇచ్చేసి నేను ఆ స్టూడెంట్ టేబుల్ నుంచి కావాలి డేటా. సో నేను స్టూడెంట్స్ అని ఇస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి ఇక్కడ డేటా అనేది అవుట్పుట్ అవుతుంది. ఓకేనా? ఇది మనం ప్రీవియస్ క్లాస్ లో చూసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం అడ్వాన్స్డ్ గా వెళ్దాం. సో ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్, నేను సిటీని సెలెక్షన్ చేసుకోవాలనుకున్నాను. జస్ట్ సిటీ ఫ్రమ్ స్టూడెంట్స్ ఇస్తాను, స్టూడెంట్స్ టేబుల్ నుంచి. ఇక్కడ నాకు వాల్యూస్ చూడండి, ధర్మవరం ఉంది, తర్వాత రిపీటెడ్ గా ఇంకోసారి ధర్మవరం ఉంది, అలాగే అనంతపూర్ కూడా రిపీటెడ్ గా ఉంది, హిందూపూర్ కూడా వాల్యూ హిందూపూర్ నాకు రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఒక టేబుల్లో ఏదన్నా రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి ఈ కాలంలో అంటే అవి మనం అవుట్పుట్ చూపించకుండా ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ అంటే రిపీటెడ్ కాకుండా ఉండే వాల్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కదా, రిపీట్ అయిన వాల్యూస్ ఏం అవసరం లేదు. ఓన్లీ యూనిక్ వాల్యూస్ కావాలి అనుకుంటే మనం సెలెక్ట్ అని ఇచ్చేసి క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ డిస్టింక్ట్ డిస్టింక్ట్ మనకు సిటీ కావాలి కదా, సో సిటీ ఫ్రమ్ అని ఇచ్చేసి సమ్ టేబుల్ నేమ్ ఇస్తాను. నేను ఇక్కడ స్టూడెంట్స్ టేబుల్ కాబట్టి స్టూడెంట్స్ అని ఇస్తాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, ఇందాక ధర్మవరం 2 టైమ్స్, అనంతపూర్ 2 టైమ్స్, 3 టైమ్స్, హిందూపూర్ కూడా 2 టైమ్స్ చూపించింది. ఇప్పుడు మాత్రం మనకి యూనిక్ వాల్యూస్ వస్తున్నాయి. అంటే ధర్మవరం సపరేట్ వాల్యూ, సో అనంతపూర్ సపరేట్, హిందూపూర్ సపరేట్, అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉన్న వాటిని మాత్రమే మనకి గ్రూప్ చేస్తుంది అనమాట. ఈ డిస్టింక్ట్ అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే మనకి ఏదైనా వాల్యూస్ రిపీటెడ్ గా ఉన్నాయంటే రిపీటేషన్ ఉండే వాల్యూస్ ని మనకి ఓన్లీ ఆ రిపిటేషన్ లేకుండా వాల్యూస్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. అంతే, యూనిక్ గా వాల్యూస్ ని చూపిస్తుంది. అందుకు డిస్టింక్ట్ కీవర్డ్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నెక్స్ట్ మనం కౌంట్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో కౌంట్ అంటే ఒక మెథడ్ కాదు, ఇక్కడ ఫంక్షన్ అంటారు. ఇక్కడ సెలెక్ట్ కౌంట్, ఇక్కడ ఏం చేస్తామంటే ఆ డిస్టింక్ట్ సిటీ అని ఉంది కదా, అది నేను ఇక్కడ ఫంక్షన్ కి, కౌంట్ ఫంక్షన్ కి ఇన్పుట్ లాగా పాస్ చేస్తాను. నేను ఇక్కడ సిటీని పాస్ చేస్తాను ఫ్రమ్, నాకు ఆ స్టూడెంట్స్ టేబుల్ నుంచి కదా డేటా రావాల్సింది, సో స్టూడెంట్స్. సో క్లిక్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ నాకు కౌంట్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ చూడండి, నాకు 3 అనేది చూపిస్తాను. ఎందుకు ఇక్కడ మనకి 3 అనేది చూపిస్తుంది అంటే సింపుల్ గా మనం చెప్పొచ్చు. ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కదా మనకి, డిస్టింక్ట్ యూస్ చేసినప్పుడు మనకి ఏం వాల్యూస్ వచ్చాయి, 3 వాల్యూస్ వచ్చాయి. ఈ 3 వాల్యూస్ ని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని చెప్పడానికి మనం కౌంట్ అనేది యూస్ చేస్తాం. సో కౌంట్ లోపల మీరు ఏదైనా పాస్ చేస్తే ఆ పాస్ చేసిన వాల్యూలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది మనకి కౌంట్ అంటే నెంబర్ ద్వారా మనకు అవుట్పుట్ చేస్తుంది. అలా నేను ఇక్కడ డిస్టింక్ట్ సిటీ ఇచ్చాను, అలా కాకుండా నేను జస్ట్ సిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, డిస్టింక్ట్ సిటీకి నాకు 3 ఉన్నాయి, ఎందుకంటే 3 వాల్యూస్ వచ్చాయి కాబట్టి. నేను ఇప్పుడు కౌంట్ లో జస్ట్ సిటీ అని మాత్రం ఇస్తాను, డిస్టింక్ట్ తీసేసి ఓన్లీ సిటీ మాత్రం ఇస్తాను. నాకు ఇప్పుడు అవుట్పుట్ 3 రాదు, 6 వస్తుంది. ఎందుకంటే మనం జస్ట్ సిటీ ఇస్తే ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం. సో మనకి 3 అనేది వస్తుంది, 6 వస్తాయి. సో నేను సిటీని చూస్తే నాకు 6 వాల్యూస్ వస్తున్నాయి అనమాట. సో నాకు అందుకే కౌంట్ సిటీ అని ఇస్తే నాకు 6 వాల్యూస్ అని చూపిస్తాను. సో మనం కౌంట్ ఎందుకు యూస్ చేస్తామంటే ఫంక్షన్ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఆ పర్టికులర్ టేబుల్లో మనం ఇస్తున్న కాలంలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చెక్ చేసుకోవడానికి మనం ఈ కౌంట్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనము వేర్ క్లాస్ యూస్ చేసుకొని డేటాని ఎలా అవుట్పుట్ చేద్దామో చూద్దాం.
ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ ఇచ్చేసి నేను ఇక్కడ సిటీస్ కాదు, ఇప్పుడు మొత్తం అన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నాను. నేను స్టార్ ఇస్తున్నాను. ఫ్రమ్ స్టూడెంట్స్, ఇక్కడ తర్వాత స్టూడెంట్ టేబుల్ నేమ్ తర్వాత మనం వేర్ క్లాస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ వేర్, నేను ఇక్కడ సిటీ మ్యాచ్ చేస్తున్నాను అనమాట. సిటీ ఈక్వల్ టు ధర్మవరం అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళ వాల్యూస్ మాత్రమే నాకు అవుట్పుట్ చేయాలని ఇస్తున్నాను. సో నేను ఇక్కడ సిటీ ఈక్వల్ టు ధర్మవరం ఇచ్చాను. సో ఎవరి వాల్యూస్ అయితే సిటీ ధర్మవరం ఉంటాయో వాళ్ళ వాల్యూస్ మాత్రమే నాకు చూపిస్తుంది మా డేటా. ఓకేనా, ఇలా డేటా అవుట్పుట్ చేస్తాను. సో ఇక్కడ ధర్మవరం మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరెవరు అంటే జయకుమార్, జ్యోతి, ఈ వాల్యూస్ మాత్రమే మ్యాచ్ అయ్యాయి, ఈ రికార్డ్స్ మాత్రమే మనకి మ్యాచ్ అవుతున్నాయి, అందుకు మనకు అది అవుట్పుట్ చేస్తుంది. అలా కాకుండా నేను ఇంకా అంటే ఆ, ఇంకా డిఫరెంట్ గా అప్రోచ్ అవ్వాలా అంటే మనకి యూనిక్ గా వాల్యూస్ కూడా కావాలంటే రెండు కండిషన్స్ మ్యాచ్ చేస్తూ చూడాలనుకుంటే కూడా చేయొచ్చు. ఇక్కడ దానికి అండ్ యూస్ చేస్తాం మనం. ఇక్కడ సిటీ ధర్మవరం అని ఇచ్చాము, అంతేకాకుండా నాకు నేమ్ అనేది జయకుమార్ కూడా ఉండాలి అని ఇస్తే నేను ఇవ్వచ్చు. ఇక్కడ రెండు కండిషన్స్ అట్ ఏ టైం చెక్ చేయాలనుకుంటే ఇది ఈ కండిషన్ అండ్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు నేను జయకుమార్ అని ఇస్తున్నాను, కుమార్ అని. సో నాకు ఇక్కడ జయకుమార్ క్యాపిటల్ లో ఉంది జయ అనేది, సో అందుకు క్యాపిటల్ ఇవ్వాలి జయ. సో కోలన్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ చూడండి, జయకుమార్ ధర్మవరం అని వచ్చింది. ఇందాక మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, జయకుమార్ జ్యోతి రెండు వచ్చాయి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇంతకు ముందు జస్ట్ సిటీ మాత్రమే ఇచ్చాను, ఇప్పుడు నేమ్ కూడా ఇచ్చాను. సో నాకు ఇప్పుడు సిటీ జయకుమార్ అయి ఉండాలి, అంతేకాకుండా నేమ్ అనేది జయకుమార్ కూడా కావాలి అని. అంటే రెండు కండిషన్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ డేటాను మాత్రమే మనకు అవుట్పుట్ చేస్తుంది. సో నాకు ఇక్కడ సిటీ జయకుమార్, సిటీ ధర్మవరం, నేమ్ జయకుమార్ మ్యాచ్ అయిన కండిషన్ ఒక్క రికార్డ్ మాత్రమే ఉంది, అందుకు నాకు ఈ డేటా అనేది చూపిస్తాను, ఒక డేటా. అలా కాకుండా ఆర్ కూడా ఉంటుంది, అండ్ యూస్ చేస్తున్నాం, అండ్ కాకుండా మనం ఆర్ కూడా యూస్ చేయొచ్చు. ఆర్ యూస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ సిటీ ధర్మవరం అన్న అయిండొచ్చు, లేదా నేమ్ అనేది జయకుమార్ అన్న అయిండొచ్చు. ఈ రెండిట్లో ఏ వాల్యూస్ మ్యాచ్ అయినా కానీ నాకు అవుట్పుట్ చేసేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ జయకుమార్ ఇచ్చాం, తర్వాత ధర్మవరం నేను ఇక్కడ కదా మనం పాస్ చేసింది. ఆర్ అని యూస్ చేస్తున్నాం కాబట్టి ఏదర్ సిటీ అన్నా మ్యాచ్ అవ్వాలా, లేదా జయకుమార్ అన్న నేమ్ అన్న మ్యాచ్ అవ్వాలా. ఆ రెండిట్లో ఏది మ్యాచ్ అయినా కానీ నాకు అవుట్పుట్ చూపిస్తుంది. నాకు ఇక్కడ సిటీ ధర్మవరం మ్యాచ్ అయింది, సో ధర్మవరం మ్యాచ్ అయినటువంటి జయకుమార్ జ్యోతి ఈ రెండింటికి మ్యాచ్ అయింది. తర్వాత నేను జయకుమార్ అని కూడా ఇచ్చాను. సో ఇలా జయకుమారే ఇవ్వకుండా వేరే వాల్యూ ఇస్తే మనకు అవుట్పుట్ ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. చూడండి, నేను ఇక్కడ జయకుమార్ ఇవ్వట్లేదు, అర్చన అని ఇస్తున్నాను. చూడండి, అర్చన ఇస్తాను. సో అర్చన ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తాను. నాకు ఇప్పుడు డేటా చూడండి, జయకుమార్ వచ్చింది, అర్చన వచ్చింది, జ్యోతి కూడా వచ్చింది. ఇది ఎందుకు మనకి అర్చన కూడా వచ్చింది అంటే మనకి సింపుల్, ఇక్కడ నేమ్ అన్నా మ్యాచ్ అవ్వాలా, లేకపోతే సిటీ అన్నా మ్యాచ్ అవ్వాలా అని చెప్పాను కదా. అంటే రెండిట్లో ఏది మ్యాచ్ అయినా కానీ మనకి ఆ డేటా అనేది వస్తుంది. ఇక్కడ సిటీ మ్యాచ్ అయినవి ఏంటి, ధర్మవరం సిటీ అని ఇచ్చాము. సో ఇవి మ్యాచ్ అయినవి ఏంటి అంటే ఇక్కడ జయకుమారు జ్యోతి ఈ రెండింటికి ధర్మవరం అనేది ఉంది. సో అందుకు మనకి ఆ రెండు వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ నేమ్ కి అర్చన అని ఇచ్చాం. సో అర్చన మ్యాచ్ అయిన రో కూడా మనకు అవుట్పుట్ అవుతుంది. సో ఈ రెండు కండిషన్స్ లో ఏది మ్యాచ్ అయితే ఆ కండిషన్స్ మ్యాచ్ అయిన డేటా అంతా మనకు అవుట్పుట్ చేస్తుంది. అదే అండ్ అయితే మనకి రెండు కండిషన్స్ మ్యాచ్ అయితేనే అప్పుడు ఆ డేటా మాత్రమే మనకు అవుట్పుట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం యూస్ చేసేది నాట్ ఆపరేటర్. సో ఈ నాట్ ఆపరేటర్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను సిటీ ధర్మవరం అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను అవుట్పుట్ చేస్తే నాకు ధర్మవరం మ్యాచ్ అయ్యే డేటా అనేది మాత్రమే చూపిస్తుంది. అలా కాకుండా నాకు ధర్మవరం కాదు, ధర్మవరం మ్యాచ్ కానీ డేటాని చూపించాలనుకుంటే మనం సింపుల్ గా నాట్ యూస్ చేస్తాం అంతే. ఇక్కడ ఇక్కడ నాట్ కీవర్డ్ ని యూస్ చేస్తాం. నాట్ ఓకేనా, వేర్ నాట్ సిటీ ధర్మవరం అని ఇస్తాం. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ధర్మవరం కాని డేటా మాత్రమే చూపిస్తుంది. సిటీ ధర్మవరం కాకుండా ఉంటాయి ఆ డేటా మాత్రమే మనకు అవుట్పుట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ సిటీలో ధర్మవరం అనేది మనం చూడలేం, ఎందుకంటే మనం సిటీ నాట్ ధర్మవరం అని ఇచ్చాం అందుకు. అలా కాకుండా ఇక్కడ నాట్ కీవర్డే కాకుండా మనం ఆపరేటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నాట్ ఆపరేటర్ యూస్ చేస్తాం చూడండి, ఇలా మనం నాట్ ఆపరేటర్ యూస్ చేస్తాం. సో ఇది నాట్ ఈక్వల్ టు అంటారు దీన్ని. సో నాట్ ఈక్వల్ టు అంటే సిటీ నాట్ ఈక్వల్ టు ధర్మవరం అంటే మనకి ధర్మవరం కాని వాల్యూస్ మాత్రం మనకు అవుట్పుట్ చేయాలని. సేమ్ ఇంతకు ముందు వచ్చిన అవుట్పుట్ అంటే డేటానే మనకు అవుట్పుట్ అవుతుంది. చూడండి, ఇక్కడ సిటీ ధర్మవరం కాని వాల్యూస్ మాత్రం మనకు అవుట్పుట్ చేస్తుంది రికార్డ్స్ అనేది. ఇక్కడ కండిషన్స్ ఇచ్చి మనం అవుట్పుట్ చూస్తున్నాం. అలా కాకోకుండా మనము పర్టికులర్ గా ఒక వైల్డ్ కార్డ్స్ యూస్ చేసి మనం ప్యాటర్న్ మ్యాచ్ చేస్తూ అవుట్పుట్ చూడొచ్చు. అది ఎలాగో కూడా చూపిస్తాను చూడండి. ప్యాటర్న్ మ్యాచ్ చేయడం అంటే ఇక్కడ నేను ఇక్కడ నేమ్స్ ఇస్తున్నాను.
నేమ్స్ చూద్దాం. సో నేమ్ ఫీల్డ్ ని సెలెక్షన్ చేస్తాను, ఎందుకంటే ప్రతిసారి సిటీ ఎందుకు, నేమ్ కూడా చేంజ్, నేమ్ కూడా చూద్దాం. సో నేమ్ లైక్ ఇస్తాం. సో ఇక్కడ లైక్ అంటే ఏం లేదు, సింపుల్ గా మనము ప్యాటర్న్స్ మ్యాచ్ చేయడానికి లైక్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, దీన్ని ఆపరేటర్ అంటారు, లైక్ ఆపరేటర్ అంటారు. ఇక్కడ లైక్, ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇచ్చి వీటి లోపల మనం ఏదైనా ప్యాటర్న్ మ్యాచ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏ ఇస్తున్నాను, పర్సెంటేజ్ ఇస్తున్నాను. సో ఇక్కడ అవుట్పుట్ చూసి మనము రిజల్ట్ ఎలా ఎలా వచ్చిందని నేను చెప్తాను. సో ఫస్ట్ అవుట్పుట్ చూడండి. ఇక్కడ అశోక్, అర్చన మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. మీరు గమనించేసింటారు, ఈ పాటికి మీకు అర్థమైంటుంది. ఇక్కడ ఏతో స్టార్ట్ అయిన వాల్యూస్ రావాలి అనుకుంటే మనం ఇక్కడ ఏ పర్సెంటేజ్ ఇస్తాం. పర్సెంటేజ్ అంటే ఏం లేదు, ఇక్కడ స్టార్టింగ్ ఏతో ఉండాలి కాబట్టి ఏ అని ఇచ్చాం. పర్సెంటేజ్ ఏంటంటే రెస్ట్ అన్నమాట. అంటే ఏ తర్వాత ఏదైనా డేటా ఉండొచ్చు, నాకు ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏ తర్వాత నాకు అశోక్ అనేది ఉంది, సో అశోకే కాదు ఏదైనా డేటా ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదు. కానీ స్టార్టింగ్ అనేది ఏతో స్టార్ట్ అవ్వాలని చెప్పి మనం ఇక్కడ ఏ పర్సెంటేజ్ అని ఇస్తున్నాం. పర్సెంటేజ్ అంటే రెస్ట్ అన్నమాట, ఏదైనా ఉండొచ్చు లేదా వాల్యూ ఏదైనా లేకపోయినా కూడా ప్రాబ్లం లేదని చెప్పడానికి అది పర్సెంటేజ్ ఇస్తుంది. అలాగే ఏ పర్సెంటేజ్ కాకుండా మనము ఏతో స్టార్ట్ అయ్యే వాల్యూస్ కావాలంటే ఏ పర్సెంటేజ్ ఇస్తాం. అలాగే ఏదైనా వాల్యూ ఎండ్ అయ్యేది కావాలనుకుంటే నేను ఏతో ఎండ్ అయ్యే వాల్యూస్ కావాలా, నేను ఇక్కడ స్మాల్ ఏ ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, ఇందాక అశోక్, అర్చన చూపించింది, ఇప్పుడు జస్ట్ అర్చన మాత్రమే చూపిస్తుంది. ఎందుకు అర్చన మాత్రమే చూపిస్తుంది అంటే మనం పర్సెంటేజ్ ఇచ్చి లాస్ట్ లో ఏ అని ఇచ్చాం. ఇక్కడ పర్సెంటేజ్ అంటే మనకు తెలుసు రెస్ట్ చేస్తుంది అనమాట, మిగతావంతా నాకు అవసరం లేదు. లాస్ట్ ఏతో ఎండ్ అయ్యే వాల్యూస్ మాత్రమే మనకు చూడడానికి ఇక్కడ పర్సెంటేజ్ ఏ అని ఇచ్చాం. సో ఏతో లాస్ట్ లో ఏదైతే వాల్యూస్ ఎండ్ అవుతాయో అవనేది నాకు ఏతో చూపిస్తుంది. అలా కాకుండా మనం ఇంకా ఏనే కాకుండా నేను ఇక్కడ కేతో ఎండ్ అయ్యేటి చూడాలనుకుంటున్నా, లేకపోతే ఆర్తో ఎండ్ అయ్యేటి చూడాలనుకుంటున్నాను. సో నేను ఆర్ ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ ఆర్తో ఎండ్ అయ్యేది ఓన్లీ జయకుమార్ మాత్రమే చూపిస్తుంది. అలా కాకుండా నాకు ఐతో ఎండ్ అయ్యేటి చూడాలా, నేను ఐ ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, మహాలక్ష్మి, జ్యోతి రెండు ఐతో ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఐతో ఎండ్ అయ్యే డేటా చూపించింది. అలా ఒకవేళ నాకు జేతో స్టార్ట్ అయ్యే వాల్యూస్ కావాలా, సో నేను ఇక్కడ సింపుల్ గా స్టార్ట్ అయ్యే వాల్యూస్ కావాలనుకుంటే జేతో స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి జే ఇచ్చాను, పర్సెంటేజ్ ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ జేతో స్టార్ట్ అయ్యే జయకుమార్, జ్యోతి, అలా మనకి వాల్యూస్ అనేది చూడగలుగుతున్నాం లైక్ ఆపరేటర్ యూస్ చేసి. అలాగే పర్సెంటేజ్ మాత్రమే కాకుండా ఈ పర్సెంటేజ్ సింబల్ యూస్ చేసుకొని డిఫరెంట్ గా అవుట్పుట్ చేయొచ్చు. ఇక్కడ జేతో స్టార్ట్ అవ్వాలి అని ఇచ్చాము, అలా కాకుండా నేను ఇక్కడ పర్సెంటేజ్ ఇస్తున్నాను, తర్వాత మధ్యలో వైఏ అని ఇచ్చాను, వైఏ మళ్ళీ పర్సెంటేజ్, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ ఏం చేస్తుందంటే వైఏతో వైఏ, ఇక్కడ మనం ఏదైతే వైఏ అని ఇచ్చామో పర్సెంటేజెస్ లోపల, ఇది ఏంటంటే దాని మీనింగ్ పర్సెంటేజ్ వైఏతో మ్యాచ్ అయ్యే డేటా ఏదైనా కానీ, అంటే ఈ పర్టికులర్ నేమ్ ఫీల్డ్ లో లోపల ఏదైనా కానీ వైఏతో డేటా ఉంది అంటే అది నాకు అవుట్పుట్ చేయమని చెప్తున్నాం అనమాట. అంటే బిట్వీన్ ఈ నేమ్ ఫీల్డ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపల ఏదైనా కానీ వైఏతో ఏమైనా వాల్యూస్ ఉన్నాయి అంటే ఆ వాల్యూస్ అన్ని నాకు అవుట్పుట్ చేస్తుంది. నేను ఇక్కడ వైఏనే కాకుండా సమ్ ఇక్కడ హెచ్ఓ ఇస్తున్నాను, ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి అశోక్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకు, హెచ్ఓతో మ్యాచ్ అయ్యేటివి ఉన్నాయా అని చెక్ చేస్తుంది అనమాట. లోపల మీరు ఏం లేదు, నేమ్ ఫీల్డ్ లోపల ఏదైనా డేటాలో హెచ్ఓ అనేది ఏదైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంది అంతే. ఇక్కడ ఏదైనా మీరు పాస్ చేయొచ్చు. ఇక్కడ డబల్ ఇదే కాకుండా మనం కావాలనుకుంటే ఇక్కడ అట్ ఏ టైం ఎన్ని వాల్యూస్ అయినా మనం పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ హెచ్ఓనే కాదు, మనం ఇంకా ఏదైనా ఒకే వాల్యూ హెచ్ ఉండేది చూడాలనుకుంటున్నాం అంటే నేను ఇన్ బిట్వీన్ హెచ్ ఉండేటివి ఏంటి మనం చూడాలనుకుంటే ఎంటర్ ప్రెస్ చేయి. ఇక్కడ నాకు చూడండి హెచ్ తో స్టార్ట్ అయ్యాం అంటే మిడిల్ లో హెచ్ ఉండేటివి ఏమన్నా కానీ మనం వాల్యూస్ వస్తున్నాయి. ఇక్కడ హెచ్ అని అశోక్ లో హెచ్ ఉంది, తర్వాత అర్చనాలో కూడా హెచ్ ఉంది, తర్వాత జ్యోతిలో కూడా హెచ్ ఉంది, తర్వాత మహాలక్ష్మిలో కూడా హెచ్ ఉంది. సో ఇక్కడ ఏమన్నా కానీ పర్సెంటేజ్ తర్వాత వాల్యూ ఇచ్చి తర్వాత పర్సెంటేజ్ ఇచ్చామంటే బిట్వీన్ అంటే ఈ నేమ్ ఫీల్డ్ లో ఏమన్నా లోపల ఉన్న వాల్యూస్ లో హెచ్ అనేది ఏదైనా ఉంది అంటే ఆ ఫీల్డ్స్ అన్ని మనకి చూపిస్తుంది అనమాట. అందుకు మనం ఆ పర్సెంటేజ్ స్టార్ పర్సెంటేజ్ ఇచ్చేసి వాల్యూస్ అనేది ఇస్తాం. అలాగే కాకుండా అండర్ స్కోర్ అని కూడా ఉంటాయి. అండర్ స్కోర్, ఇక్కడ నేను అండర్ స్కోర్ కూడా చూపిస్తాను. అండర్ స్కోర్ ఏ, ఓకేనా, అండర్ స్కోర్ ఏ ఇస్తున్నాను, తర్వాత నేను పర్సెంటేజ్ ఇస్తున్నాను సింబల్. సో ఇక్కడ స్టార్టింగ్ ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఇక్కడ అండర్ స్కోర్ ఎందుకు పెట్టామంటే ఫస్ట్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు అని చెప్తున్నాం, సెకండ్ వాల్యూ అనేది మాత్రం ఏతో స్టార్ట్ అవ్వాలి అని ఇస్తున్నాం. తర్వాత పర్సెంటేజ్, పర్సెంటేజ్ మనకు తెలుసు ఏదైనా వాల్యూస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దాని తర్వాత అని. ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను, నాకు చూడండి జయ వస్తుంది, తర్వాత మహాలక్ష్మి వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ జే ఉంది, నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు.
తర్వాత మహాలక్ష్మిలో కూడా ఏదైనా వాల్యూ నో ప్రాబ్లం. ఇక్కడ అండర్ స్కోర్ అంటే స్టార్టింగ్ వాల్యూ అనమాట. స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ ఉంది కదా ఫస్ట్ వాల్యూ, ఈ వాల్యూ ఏదైనా ఉండొచ్చు. సెకండ్ వాల్యూ నాకు ఏతో స్టార్ట్ అవ్వాలి అని చెప్పడానికి ఇక్కడ అండర్ స్కోర్ ఇస్తున్నాం. సో అండర్ స్కోర్ తర్వాత ఏ ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాల్యూ తర్వాత సెకండ్ వాల్యూ ఏదైనా ఏతో స్టార్ట్ అవుతున్నాయి అంటే ఆ వాల్యూస్ అన్ని నాకు అవుట్పుట్ చేస్తుంది. అలాగే కాకుండా మనం డబల్ అండర్ స్కోర్ ఇలా ఎన్నైనా అండర్ స్కోర్స్ ఇచ్చి చెక్ చేయొచ్చు. ఇప్పుడు 3 అండర్ స్కోర్స్ ఇచ్చాం అంటే 3 అండర్ స్కోర్ల తర్వాత ఏ ఎక్కడైతే అంటే ఫస్ట్ 3 వాల్యూస్ తర్వాత ఫోర్త్ వాల్యూ ఏదైతే ఏతో స్టార్ట్ అవుతుందో ఆ వాల్యూస్ అని నాకు అవుట్పుట్ చేయాలని నేను ఇస్తున్నాను అనమాట. అది మన కండిషన్ లైక్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, జస్ట్ మనకి సేమ్ అవుట్పుట్ చూపిస్తాను. ఎందుకు మనకి 3 ప్లేసెస్ జేఏవై ఈ మూడు తీసేసిన తర్వాత ఏతో స్టార్ట్ అయ్యేది జై కుమార్ ఉంది, అందుకు అది చూపిస్తాను. తర్వాత మహాలక్ష్మి కూడా అంతే ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి 3 వాల్యూస్ తర్వాత ఫస్ట్ ఎంఏహెచ్ తర్వాత ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూస్ చూపిస్తాను. అలా మనం చెక్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇప్పుడు ఆ, ఇక్కడ మనం చూద్దాము, ఇక్కడ కేతో స్టార్ట్ అవుతుంది కదా, సో కేతో స్టార్ట్ అవుతుంది వాల్యూస్ మాత్రమే మనం చూడాలి అనుకుంటున్నాం. సో అది కూడా ఇక్కడ ఫస్ట్ 4 లెటర్స్ ఏదైనా ఉండొచ్చు, తర్వాత ఫిఫ్త్ లెటర్ అనేది నాకు కేతో స్టార్ట్ అవ్వాలి, అది ఇవ్వాలనుకుంటే మనం సింపుల్ గా ఇక్కడ ఫిఫ్త్ వాల్యూ కేతో స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ 4 అండర్ స్కోర్ పెట్టేసేయండి, తర్వాత కే అని ఇవ్వండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక అట్లాగా రావట్లేదు. ఫిఫ్త్ పొజిషన్ లో ఏదైతే కేతో స్టార్ట్ అవుతుందో అది వస్తుంది. నేను ఇక్కడ కే అని ఇచ్చాను కదా, సో కే అని ఇచ్చాను కాబట్టి ఫస్ట్ 4 లెటర్స్ జయ ఉంది, అది రిమూవ్ అయిపోయి మనకి కే అనేది ఉంది కదా, సో కేతో స్టార్ట్ అయిన వాల్యూస్ చూపిస్తాను. అలాగే అశోక్ లో కూడా ఫిఫ్త్ క్యారెక్టర్ కే ఉంది కాబట్టి కే చూపిస్తాను, అది అశోక్ అనేది కూడా చూపిస్తాను. ఇలా మనము పర్టికులర్ ప్యాటర్న్స్ మ్యాచ్ చేసుకొని కూడా మనం డేటాని అవుట్పుట్ చేయొచ్చు. ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చాను కాబట్టి అశోక్ తర్వాత ఏదే కానీ డేటా లేకపోయినా కూడా నాకు చూపిస్తుంది. సో అందుకే మనం పర్సెంటేజ్ యూస్ చేస్తాం. పర్సెంటేజ్ యూస్ చేస్తే ఆ కే తర్వాత ఏదైనా వాల్యూ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి, ఓకేనా. అది సో ఇక్కడ అశోక్ ఏదైనా మనం ప్యాటర్న్స్ మ్యాచ్ చేయాలనుకుంటే ఇక్కడ 4 అండర్ స్కోర్స్ అంటే ఫస్ట్ 4 వాల్యూస్ ని మనం ఆ, అంటే పట్టించుకోవట్లేదండి, అంటే రిమూవ్ చేసేస్తున్నట్టు అనమాట. ఫస్ట్ 4 వాల్యూస్ నాకు ఏమన్నా ప్రాబ్లం లేదు. ఫిఫ్త్ వర్డ్ మాత్రం నాకు కేతో స్టార్ట్ అవ్వాలి, ఫిఫ్త్ క్యారెక్టర్ కేతో స్టార్ట్ అయ్యే వాల్యూస్ నాకు చూపించడానికి మనం ఇలా యూస్ చేస్తున్నాం, ఈ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం అనమాట. ఇది మనం లైక్ యూస్ చేయడం అనమాట. ఒకవేళ లైక్ లో కూడా మనము నాట్ యూస్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ నాట్ కూడా యూస్ చేయొచ్చు, అంటే ఈ కండిషన్ ట్రూ అయిన వాల్యూస్ ఏంటి, జై కుమార్ అశోక్ మ్యాచ్ అవుతున్నాయి. నాకు ఈ కండిషన్ ఈక్వల్ కాని వాల్యూస్ చూడాలా, సో మనం ఏం యూస్ చేస్తాం, నాట్ యూస్ చేస్తాం. అంటే సింపుల్ గా ఇక్కడ లైక్ నేమ్ తర్వాత నాట్ యూస్ చేస్తాం, నాట్ లైక్ ఈ వాల్యూస్ ఇస్తాం. నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు చూడండి, ఇందాక జై కుమార్ వచ్చింది, అశోక్ వచ్చింది. ఇప్పుడు నాకు జై కుమార్ అశోక్ తప్ప మిగతా వాల్యూస్ అన్ని వస్తాయి. ఎందుకంటే ఈ ప్యాటర్న్ మ్యాచ్ అయ్యే వాల్యూస్ కాదు నేను ఇప్పుడు అడుగుతుంది, నాట్ అని ఇస్తున్నాం కదా. సో ఈ ప్యాటర్న్ మ్యాచ్ కాని వాల్యూస్ ని నేను అవుట్పుట్ చేయమని చెప్తున్నాను అనమాట, అంతే. ఇక్కడ నేను సిటీ ఇస్తున్నాను, సిటీ ఇన్ ఇస్తున్నాను. ఈ ఇన్ ఎందుకు యూస్ చేస్తామో నేను చెప్తాను క్లారిటీగా. ఫస్ట్ మనకి సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తాను, అంటే సెట్ ఆఫ్ డేటా పాస్ చేస్తాను అనమాట ఇన్ కి. ఆ డేటాలో మ్యాచ్ అయిన వాల్యూస్ మాత్రమే మనం అవుట్పుట్ చేయడానికి ఇన్ అనేది యూస్ చేస్తాం. మీకు రాస్తే ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. ఇక్కడ సిటీ ఇన్ ధర్మవరం హిందూపూర్. హిందూపూర్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సిటీస్, సిటీని చెక్ చేస్తున్నాను, ఓకేనా. కండిషన్ ఇస్తున్నాను కదా, వేర్ సిటీ అని ఇచ్చాను. సో సిటీ చెక్ చేయాలనుకుంటున్నాను. ఈ సిటీ లోపల ఇన్ అని ఇస్తున్నాను కదా, ఎందుకంటే ఇన్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే పర్టికులర్ గా మనం వాల్యూస్ ఇస్తున్నాం ఇక్కడ పెరాన్సిస్ లోపల ధర్మవరం హిందూపూర్ అని. సో ఈ వాల్యూస్ లో ఉన్న డేటాని మాత్రమే చూపిస్తుంది అనమాట. ఏదైతే సిటీస్ ధర్మవరం గానీ హిందూపూర్ గానీ ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రమే నాకు అవుట్పుట్ చేయాలని చెప్పి మనం ఇక్కడ ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తాం. మనం ఏదన్నా వాల్యూస్ పర్టికులర్ వాల్యూస్ ఉన్న డేటా మాత్రమే రావాలనుకుంటే ఈ ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తాం. నేను ఇక్కడ హిందూపూర్ ధర్మవరం ఈ రెండు ఉన్న వాల్యూస్ నాకు అవుట్పుట్ చేయాలని ఇస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ధర్మవరం హిందూపూర్, ఓన్లీ ధర్మవరం హిందూపూర్ ఉన్న వాల్యూస్ మాత్రమే నాకు అవుట్పుట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం లేదు, మనకి సింపుల్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ ఇక్కడ సిటీ లోపల మనకి సిటీస్ ఏవైతే ధర్మవరం హిందూపూర్ ఉంటాయో వాటిని మాత్రమే నాకు అవుట్పుట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఈ రెండు వాల్యూస్ లో ఉన్న వాల్యూస్ ని మనకు అవుట్పుట్ చేయమంటున్నాం. అలాగే సిటీ కాకుండా మనకి మార్క్స్ ఏమైనా చెక్ చేసుకోవాలని కూడా చెక్ చేసుకోవచ్చు. నేను స్ట్రింగ్సే కాదు, మీరు ఏమైనా వాల్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ మార్క్స్ తీసుకుందాం, ఓకేనా. మార్క్స్ ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే 550 500 మ్యాచ్ అయ్యే వాళ్ళు మాత్రమే నాకు అవుట్పుట్ చేయాలని ఇస్తున్నాను. ఇక్కడ సిటీ సిటీ కాకుండా మార్క్స్ కదా చెక్ చేయాలనుకుంటే, సో మార్క్స్ ఇస్తున్నాను. కేస్ మార్క్స్ ఇక్కడ సిటీ మార్క్స్ ఏంటంటే 500, 550.
సో 500 550 మ్యాచ్ అయినా అంటే 500 550 వీటిలో ఉన్న వాల్యూస్ మాత్రమే నాకు అవుట్పుట్ చేయమని చెప్తాను. నాకు ఇక్కడ చూడండి, మార్క్స్ ఎవరికైతే 500 550 ఉన్నాయో వాళ్ళ డేటా మాత్రమే నాకు అవుట్పుట్ అవుతుంది. చూసారా, ఇక్కడ 500 550 మాత్రమే ఉన్నాయి. 600 అనేది నా ఒక్కరికి అంటే జయకుమార్ కి మాత్రమే 600 ఉన్నాయి. సో ఆ డేటా తప్ప మిగతా డేటా అంతా నాకు చూపిస్తుంది. ఓకేనా, అలా మనం ఇన్ ఆపరేటర్ యూస్ చేసి మనం ఏదన్నా కానీ కండిషన్స్ లో అంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ వాల్యూస్ లో ఉన్న డేటాను మాత్రమే మనకు అవుట్పుట్ చేస్తుంది. ఇక్కడ ఇన్ ఆపరేటర్ యూస్ చేసి అలా డేటా చూడొచ్చు. అలాగే మనం నాట్ ఇన్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఇన్ అంటే మనకి మ్యాచ్ అయిన డేటా మాత్రమే చూపిస్తుంది. అలా కాకుండా నాట్ ఇన్ కూడా యూస్ చేయొచ్చు. యూస్ చేస్తే 500 550 మ్యాచ్ కాని వాల్యూస్ మాత్రమే మనకు అవుట్పుట్ చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ చూడండి, నాకు 500 550 మ్యాచ్ కానిది వాల్యూ ఓన్లీ జై కుమార్ మాత్రమే, ఎందుకంటే వాటి వాల్యూ 600 కాబట్టి మార్క్స్. అందుకు మనం అలా చేయొచ్చు, నాట్ ఇన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ అని ఉంటుంది. బిట్వీన్ ఏంటంటే రేంజ్ అన్నమాట. పర్టికులర్ రేంజ్ మధ్యలో మనం చెక్ చేసుకోవడానికి ఈ బిట్వీన్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ మార్క్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఇక్కడ మార్క్స్ బిట్వీన్ తర్వాత మనం వాల్యూస్ పాస్ చేస్తాం. ఇక్కడ 300 నుంచి 500 వరకు ఉన్న వాల్యూస్ అనమాట. ఓకేనా, 300 నుంచి 500 కాదు, 500 లోపల ఏం వాల్యూస్ లేవు కాబట్టి సో 550 ఇస్తాను. సో కోలన్ ప్రెస్ చేస్తున్నాను, ఎంటర్. సో నాకు ఇక్కడ వాల్యూస్ చెక్ చేసుకోవచ్చు మీరు. 550 లోపల వాల్యూస్ ప్లస్ 550 అంటే ఏవన్నా కానీ వాల్యూస్ 500 550 లోపల అంటే ఇక్కడ మనం ఇస్తున్నాం కదా, 300 నుంచి 550 లోపల మ్యాచ్ అయ్యే వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే డిస్ప్లే చేయమన్నమాట. అంటే ఇక్కడ రేంజ్ అనమాట. బిట్వీన్ అంటే ఏంటి కాదు, రేంజ్ చెక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పర్టికులర్ గా 300 నుంచి 550 లోపల వాల్యూస్ ఉంటాయి కదా మార్క్స్, వాళ్ళని మాత్రం డిస్ప్లే చేయమని చెప్పడానికి మనం బిట్వీన్ ఇస్తున్నాం. ఇక్కడ ఏంటంటే రేంజ్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇస్తాం. ఇన్ ఎందుకు యూస్ చేస్తాం, పర్టికులర్ గా మనం ఇస్తున్నాం కదా ఇక్కడ 500 550, ఈ 500 550 మ్యాచ్ అయ్యే వాల్యూస్ మాత్రమే మనకి అవుట్పుట్ అవుతాయి. రేంజ్ అనమాట, రేంజ్ కాదనమాట. ఇక్కడ 500 లోపల నేను 530 ఏదైనా వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అది నాకు అవుట్పుట్ చేయదు ఇన్ ఇస్తే. కానీ బిట్వీన్ ఇస్తే మాత్రం మనకి 550 లోపల ఉన్న వాల్యూస్ కూడా మనకి అవుట్పుట్ అవుతుంది అనమాట. అది మనకి ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలనుకుంటే మనం రేంజ్ ను కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నాట్ కూడా ఇవ్వచ్చు, ఇక్కడ నాట్ కూడా ఇవ్వచ్చు. నాట్ బిట్వీన్ అని ఇస్తే సరిపోతుంది. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు 300 నుంచి 550 అని ఇచ్చాం కదా, 550 కాకుండా అంటే 300 కి 550కి మధ్యలో ఉన్న వాల్యూస్ కాకుండా మిగతా వాల్యూస్ అన్ని నాకు చూపించమని మనం ఇస్తున్నాం అంతే. అక్కడ వేరే ఏదేమి ఇవ్వట్లేదు. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు 300 నుంచి 550 మధ్యలో ఉన్న వాల్యూస్ కాకుండా ఉంటే ఏంటి ఉన్నాయి, నాకు జై కుమార్ మాత్రమే ఉంది, ఎందుకంటే ఇది 600 కాబట్టి అందుకు అవుట్పుట్ చేస్తాం. ఓకే, ఇవి మనకి ఆపరేటర్స్. ఇవి కాకుండా మనకి పర్టికులర్ గా ఇంటీజర్స్ మీద వర్క్ చేయడానికి మనకి ఆపరేటర్స్ ఉన్నాయి. అవి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవన్నీ మనకు తెలుసు కదా, ఆ ఆపరేటర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ అని ఇస్తున్నాను, ఇవన్నీ రిమూవ్ చేస్తాను. నేను ఇంతవరకు మార్క్స్ సిటీను నేమ్ ఇది తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏజ్ తీసుకున్నాం. ఓకేనా, సో ఫస్ట్ ఏజ్ ఇస్తున్నాను. ఏజ్ ఇచ్చేసి నేను గ్రేటర్ దాన్ 25. సో ఎవరిదైతే ఏజ్ 25 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళ డేటా మాత్రం మనకు చూపించడానికి ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 25 అని ఇచ్చాను. సో ఎంటర్ ప్రెస్ చేసి, సో నాకు ఇక్కడ చూడండి, ఏజ్ ఎవరిదైతే 25 ఉందో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయింది. ఇక్కడ జయకుమార్ అశోక్ మాత్రం డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఏజ్ 27 28 కాబట్టి. అలా కాకుండా లెస్ దెన్ ఉండే వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళు కావాలి ఏజ్, సో నేను ఏం చేస్తాను, లెస్ దెన్ ఇస్తున్నాను. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎవరైతే 25 కంటే ఏజ్ తక్కువ ఉంటారో వాళ్ళ వాల్యూస్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ఇలా లెస్ దెన్ యూస్ చేసుకోవచ్చు. అలాగే మనము ఈక్వల్ టు కూడా చెక్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఏజ్ మ్యాచ్ అయ్యే వాళ్ళని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్ టు 25 తో ఎవరు లేరు కాబట్టి నేను ఇక్కడ 27 ఇస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు అశోక్ మాత్రమే ఉంది కాబట్టి అశోక్ మాత్రం చూపిస్తుంది. అలా కాకుండా నేను ఇంకా చెక్ చేసుకోవచ్చు డిఫరెంట్ వాల్యూస్. నేను ఇక్కడ 22 ఇస్తున్నాను. సో 22 మ్యాచ్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, సో 22 చూపిస్తుంది. ఇక్కడ జ్యోతి మహాలక్ష్మి వాళ్ళిద్దరు 22 అని చూపిస్తాను. అలాగే నాట్ ఈక్వల్ టు కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే 22 కాకుండా ఉన్న వాల్యూస్ మాత్రమే చూపించాలనుకుంటే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాట్ ఈక్వల్ టు మనం ఇందాక యూస్ చేసాం ప్రీవియస్ గా యూస్ చేసాం నాట్ ఈక్వల్ టు. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, నాట్ ఈక్వల్ టు అంటే 22 కాకుండా ఉన్న వాళ్ళ వాల్యూస్ మాత్రమే మనకు అవుట్పుట్ చేస్తాం, వాళ్ళ డేటా మాత్రమే రిటర్న్ చేస్తాం. ఇలా వాల్యూస్ ని అవుట్పుట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా అంతేకాకుండా నల్ వాల్యూస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో మనకి తెలుసు ఒక టేబుల్లో నల్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు అని. సో అలా ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం టేబుల్ చూద్దాం. మన టేబుల్లో ఏమేమి డేటా ఉన్నాయో మనకు తెలుస్తుంది ఫస్ట్. సో నాకు ఇక్కడ అన్నిట్లోనూ వాల్యూస్ ఉన్నాయి, ఏదే కానీ నల్ వాల్యూస్ లేవు. సో మనం ఒక డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి ఒక నల్ వాల్యూస్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్, స్టూడెంట్ టేబుల్స్ లైక్ ఇన్సర్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఐడి కూడా పాస్ చేస్తాను. సారీ, నేమ్, సిటీ,
ఏజ్, మార్క్స్. నేను ఇక్కడ మార్క్స్ పాస్ చేయట్లేదు, ఎందుకంటే నేను మార్క్స్ ఇవ్వదలుచుకోలేదు. జస్ట్ సిటీలో నేమ్ ఏజ్ మాత్రం పాస్ చేస్తాం. తర్వాత మనం వాల్యూస్ ఇస్తాం. వాల్యూస్, ఈ వాల్యూస్ లోపల మనం పాస్ చేయొచ్చు. నేను సపరేట్ గా తీసుకున్నాను, కింద రాస్తున్నాను. వాల్యూస్ ఏం పాస్ చేస్తానంటే నేమ్ వచ్చేసి సమ్ జయ అని ఇస్తున్నాను. ఓకేనా. కామా నేను సిటీ వచ్చేసరికి తాడిపత్రి ఇస్తాను. తాడిపత్రి ఇస్తాను. తర్వాత కామా ఏజ్ వచ్చేసరికి సమ్ 23 ఇస్తాను. క్లోజ్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఒక రో క్రియేట్ అయింది. సో మనం ఇప్పుడు అగైన్ సెలెక్షన్ చేసి చూద్దాం. సో నాకు ఇక్కడ జే అనేది యాడ్ అయింది, ఇక్కడ మార్క్స్ నల్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం నల్ వాల్యూస్ చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను ఆ కమాండ్ అనేది రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వేర్ ఇస్తాను. వేర్ మార్క్స్ ఈజ్ నల్. సింపుల్. ఏవైతే మార్క్స్ ఫీల్డ్ చెక్ చేస్తున్నామో, ఏవైతే మార్క్స్ ఫీల్డ్ లో నల్ వాల్యూస్ ఉంటాయో ఆ నల్ వాల్యూస్ మాత్రమే మనం చూపించడానికి ఇది ఇస్తున్నాం అనమాట, నల్ అనేది. సో ఇక్కడ నల్ అనేది పర్టికులర్ గా జే అని మాత్రమే ఉంది, ఈ ఫీల్డ్ మాత్రమే ఉంది, ఈ డేటా మాత్రమే ఉంది. ఈ డేటా మాత్రమే మనకు అవుట్పుట్ చేస్తుంది. నేను ఇక్కడ క్లియర్ చేసి రన్ చేస్తాను. చూడండి, సో ఇక్కడ నాకు చూడండి జయ తాడిపత్రి 23 నల్ అని చూపిస్తాను. ఓకేనా. ఇలా మనం వాల్యూస్, నల్ వాల్యూస్ ఉన్న కాలం చూడాలనుకుంటే మనం చూసుకోవచ్చు ఇలా. ఓకేనా, ఒక కాలం లోపల నల్ వాల్యూస్ ఉంటాయి. అలా కాకుండా నల్ వాల్యూస్ లేని కాలమ్స్ చూడాలనుకుంటే సింపుల్, ఇక్కడ సేమ్ తెలుసు కదా, నాట్ నల్ యూస్ చేస్తాం. ఇక్కడ నాట్ నల్ అంతే, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నల్ వాల్యూస్ లేని డేటా అంతా మనకు అవుట్పుట్ చేస్తుంది. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్న ఫీల్డ్స్ కావాలి, నల్ వాల్యూస్ ఉన్న డేటా కావాలనుకుంటే నల్ ఇస్తాం. నల్ వాల్యూస్ లేని డేటా కావాలనుకుంటే నాట్ నల్ ఇస్తాం అంతే. ఇక్కడ మార్క్స్ నాట్ నల్ అని ఇస్తాం, అంటే మార్క్స్ లో నల్ వాల్యూస్ లేని ఫీల్డ్స్ అని నాకు చూపించాలి, అంటే డేటా చూపించాలి అని ఇస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బై ఉంటుంది. ఆర్డర్. ఓకేనా. ఆర్డర్ బై ఎందుకు యూస్ చేస్తామంటే మనము డేటా వస్తుంది కదా, ఆ డేటాని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చూపించడానికి మనం ఇక్కడ ఆర్డర్ బై అనేది యూస్ చేస్తాం. ఇక్కడ నేను మార్క్స్ నే తీసుకుంటున్నాను, నాట్ నల్ ఇచ్చాను. ఓకే, నాకు ఇప్పుడు అవుట్పుట్ చేసి ఏమొచ్చింది, నల్ వాల్యూస్ కానివి అనేది నాకు డేటా అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ పర్టికులర్ గా మనం ఏం చేస్తామంటే ఆర్డర్ అనేది మనకి, ఇక్కడ ఆర్డర్ అనేది చూడండి, నేమ్ బేస్ చేసుకొని నాకు ఆర్డర్ రావాలని ఇస్తున్నాను. నేను ఇక్కడ నేమ్ స్టార్టింగ్ ఏముందంటే ఇండెక్స్ పొజిషన్స్ బేస్ చేసుకొని మనకు వాల్యూస్ అనేది ఆర్డర్ అయ్యాయి. అలా కాకుండా నేను ఇక్కడ నేమ్ ని బేస్ చేసుకొని ఆర్డర్ రావాలనుకుంటున్నాను. ఇక్కడ జయ తర్వాత అశోక్ ఇలా వస్తున్నాయి. మనకి ఆర్డర్ అనేది తెలుసు కదా, ఫస్ట్ అశోక్ ఏతో స్టార్ట్ అయ్యే వాల్యూస్ వస్తాయి, తర్వాత బీతో స్టార్ట్ అయ్యే వాల్యూస్, అలా అసెండింగ్ ఆర్డర్ అనేది రావాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆర్డర్ బై అనేది యూస్ చేసుకుంటాం మనం సింపుల్. ఇక్కడ ఆర్డర్ బై నేమ్, నేమ్ బేస్ చేసుకొని ఆర్డర్ చేయమని ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక మనకి ఆర్డర్ లో లేవు వాల్యూస్ అనేది. సో ఇప్పుడు నేమ్ ని బేస్ చేసుకొని ఇస్తున్నాను. నేను ఇక్కడ ఆర్డర్ బై నేమ్ అని ఇచ్చాను కదా, సో నేమ్ ని బేస్ చేసుకొని ఆర్డర్ చేయమని ఇస్తున్నాం. ఇక్కడ డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లో వస్తున్నాయి వాల్యూస్, ఎందుకంటే ఆర్డర్ బై యూస్ చేస్తే మనకి డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లో వాల్యూస్ వస్తాయి అనమాట. అందుకు నాకు ఇక్కడ ఫస్ట్ అర్చన వచ్చింది, తర్వాత అశోక్, తర్వాత ఇందు, తర్వాత జయకుమార్, జ్యోతి, మహాలక్ష్మి ఇలా డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా నాకు డిసెండింగ్ ఆర్డర్ లో రావాలి అంటే ఫస్ట్ మహాలక్ష్మి రావాలి, తర్వాత జ్యోతి, తర్వాత జయకుమార్, ఇలా రివర్స్ ఆర్డర్ లో రావాలనుకుంటే మనం సింపుల్ గా రివర్స్ ఆర్డర్ ని ఇవ్వచ్చు. ఇక్కడ నేమ్ తర్వాత, ఆర్డర్ బై నేమ్ తర్వాత ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఒకవేళ మీరు డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే డిఈఎస్సి అని ఇస్తే సరిపోతుంది. సో డిఈఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్ అనమాట. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో మనకి ఇప్పుడు చూడండి మహాలక్ష్మి, జ్యోతి, జయకుమార్ ఇందాక అట్లా కాకుండా ఇప్పుడు రివర్స్ ఆర్డర్ లో వస్తుంది. ఓకేనా. ఒకవేళ మళ్ళీ మనం అసెండింగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ డిసెండింగ్ కాకుండా మనం డిఫాల్ట్ కి ఓన్లీ ఏం ప్లేస్ చేయకపోయినా కూడా అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అలా కాకుండా మనం స్పెసిఫై చేయాలనుకున్నా కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ ఏఎస్సి అని ఇస్తే అసెండింగ్ ఆర్డర్ అనమాట. డిఎస్సి అంటే డిసెండింగ్ ఆర్డర్, ఏఎస్సి అంటే అసెండింగ్ ఆర్డర్. ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇప్పుడు డేటా చూడొచ్చు ఇక్కడ. సో మనకి ఇలా డిస్ప్లే అవుతుంది డేటా. ఓకేనా. ఇలా మనం అవుట్పుట్ చూడొచ్చు. సో ఇప్పుడు చూడండి అసెండింగ్ ఆర్డర్ లో వచ్చే వాల్యూస్, ఇందాక మనకి డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చాయి. అలా మనం స్పెసిఫై చేయకపోయినా కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే వస్తాయి వాల్యూస్, అది గుర్తుపెట్టాం. ఇక్కడ ఒక్క కాలమే కాదు, ఒక కాలం కాకుండా మనం ఎన్నైనా కాలమ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నేమే కాదు, నేమ్ కాకుండా నేను ఇక్కడ ఏజ్ కూడా తీసుకుంటున్నాను. ఓకేనా, ఏజ్ కూడా తీసుకుంటున్నాను. సో ఏజ్ తీసుకొని నేను అసెండింగ్ ఆర్డర్కి ఇస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ చేసుకుంటుంది అనమాట. ఏజ్ తో బేస్ చేసుకుంది, ఫస్ట్ నేమ్ బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్లోకి తీసుకొచ్చుకోండి. అలాగే తర్వాత ఏజ్ కూడా చేస్తుంది. ఇక్కడ ఎందుకు సార్ మళ్ళీ ఏజ్ కూడా మనకి 22 ఉంది కదా లీస్ట్, అది రాలేదంటే ఒక్కటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ బై యూస్ చేసినప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారు మీరు, నేమ్ ఇచ్చారు. సో నేమ్ ని బేస్ చేసుకొని ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. సేమ్ నేమ్ తో ఏదైనా వాల్యూస్ ఉన్నప్పుడు అప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. నాకు ఇప్పుడు ఏజ్ కూడా కావాలి సార్, ఏజ్ ని బేస్ చేసుకుని కూడా రావాలంటే సింపుల్ గా మనకి ఇక్కడ చూడండి సిటీ అనేది రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి. సో రిపీటెడ్ వాల్యూస్ ఉన్న వాటిని తీసుకుంటే మనకి అది ఎగ్జాక్ట్ గా ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది. నేను ఇక్కడ సిటీ తీసుకున్నాను, నేమ్ కాకుండా సిటీ తీసుకుంటాను. నేమ్ బేస్ చేసుకోకుండా సిటీని బేస్ చేసుకొని నేను రన్ చేస్తాను సిటీ.
సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ సిటీని బేస్ చేసుకొని చేస్తున్నాం. సో సిటీలో అనంతపూర్ ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వాల్యూస్, తర్వాత డితో స్టార్ట్ అయ్యే, తర్వాత హెచ్తో స్టార్ట్ అయ్యే వాల్యూస్ వచ్చాయి. తర్వాత ఇక్కడ అనంతపూర్ 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి సెకండ్ పారామీటర్ ఏం పాస్ చేసాం, ఏజ్ పాస్ చేసాం. సో ఏజ్ అనేది చెక్ చేస్తుంది. ఏదైతే తక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని ఫస్ట్ ప్లేస్ చేస్తాను. ఓకేనా, అంతకుమించి ఇది ఏం వేరే ఏం చేయట్లేదు ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ ఏజ్ ని బేస్ చేసుకొని మనకి వాల్యూస్ అనేది డిస్ప్లే చేస్తాను. ఇలా మనం అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ మనకి అనంతపూర్ డిస్ప్లే అవుతుంది. అనంతపూర్ తర్వాత మనకి ఏజ్ ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ చేస్తాం. ఇలా మనం అవుట్పుట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మన సేమ్ డేటానే వచ్చింటుంది. కానీ మనకి 22 అవన్నీ మనకి ఏది రాలేదండి. ఇక్కడ మీనింగ్ అదే, మనకి సేమ్ వాల్యూస్ ఫస్ట్ సిటీ వాల్యూస్ చెక్ చేసుకుంటుంది. సేమ్ వాల్యూ అనంతపూర్ ఉంది కదా, సో అనంతపూర్ చెక్ చేసుకుంటుంది. తర్వాత అనంతపూర్ తర్వాత ఏజ్ ఎవరికైతే అనంతపూర్లో ఉన్న వాళ్ళకి తక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళ రికార్డ్ పైన ఉంటుంది. తర్వాత సెకండ్ రికార్డ్ కింద ఉంటుంది. తర్వాత ధర్మవరం చెక్ చేసుకుంటుంది. సో ధర్మవరం తర్వాత ధర్మవరంలో ఎవరెవరైతే ఉన్నారో 22, 28 ఏజెస్ ఉన్నాయి. సో వీటిలో మనకి 22 ఉన్న వాల్యూ ఫస్ట్ చూపిస్తుంది. సో 22 ఉన్న డేట్ అనేది ఫస్ట్ చూపిస్తుంది, తర్వాత 28 డేట్, అలా మనకి చూపిస్తా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు లిమిట్ చూద్దాం. సో లిమిట్ అనేది మనకి, సో అది కూడా ఒక ఆపరేటర్, అది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి డిఫరెంట్ అవుట్పుట్ ఇక్కడ అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. సో అలా కాకుండా మనకి టోటల్ రికార్డ్స్ కాకుండా పర్టికులర్ గా మనకి ఇన్ని రికార్డ్స్ వరకే చూపించాలని మనం స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ నేను లిమిట్ అని ఇస్తాను. సో లిమిట్ 3 ఇస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, నాకు 3 వాల్యూస్ మాత్రమే డిస్ప్లే, నాకు 3 వాల్యూస్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా, ఇక్కడ లిమిట్ యూస్ చేస్తే ఎన్ని వాల్యూస్ మనకి ఎన్ని రికార్డ్స్ చూపించాలనేది మాత్రమే మనకి వస్తుంది అనమాట. అంటే మనకి రికార్డ్స్ అంటున్నాను, ఎందుకు రికార్డ్స్ అంటున్నాను అంటే మనం ఇక్కడ రోస్ ని రికార్డ్స్ అని పిలుస్తాం, కాలమ్స్ ని ఫీల్డ్స్ అని పిలుస్తాం. ఓకేనా, అందరూ రికార్డ్స్ అని పిలుస్తారు. మీరు రియల్ గా ఎక్కడైనా వర్క్ చేస్తున్నాను అన్న ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కూడా మనకి డేటా అంటే రికార్డ్స్ అని అంటారు. ఓకేనా, సో మనం 3 రికార్డ్స్ కావాలనుకుంటే 3 ఇస్తున్నాం. అలా కాకుండా నేను ఇక్కడ 5 ఇవ్వాలనుకుంటున్నాను, సో 5 ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు 5 రికార్డ్స్ అనేది చూపిస్తాను. అలా మనం ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని రికార్డ్స్ యూస్ చేయొచ్చు. అలా ఇదే కాకుండా మనకి ఆఫ్సెట్ అని కూడా ఉంటుంది. లిమిట్ యూస్ చేసేటప్పుడు ఆఫ్సెట్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్సెట్ అంటే మనకి పర్టికులర్ వాల్యూస్ నుంచి స్టార్ట్ అవ్వాలని ఇస్తున్నాను. నేను ఇక్కడ లిమిట్ ని 3 తీసుకుంటున్నాను, జస్ట్ 3 ఇస్తున్నాను. ఇక్కడ ఆఫ్సెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే నాకు జయకుమార్ నుంచి స్టార్ట్ అవ్వకూడదు అనమాట. తర్వాత 2 వాల్యూస్ తర్వాత, అంటే జయకుమార్ తర్వాత 2 వాల్యూస్ తర్వాత నాకు స్టార్ట్ అవ్వాలి. నేను ఇక్కడ 2 అని ఇస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, జయకుమార్ అశోక్ కాకుండా తర్వాత నాకు ఇందు నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇందు నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఎన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయి, 3 మాత్రమే, ఎందుకంటే లిమిట్ 3 ఇచ్చాం కాబట్టి. ఇక్కడ ఆఫ్సెట్ అంటే ఏం లేదు, మనకి స్టార్టింగ్ పొజిషన్స్ స్టార్టింగ్ రికార్డ్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్ రికార్డ్స్ నుంచి ఎన్ని వాల్యూస్ తర్వాత మనం వాల్యూస్ స్టార్ట్ చేయాలని చెప్పి మనం ఇస్తున్నాం. ఇక్కడ నేను 2 అని ఇచ్చాను కాబట్టి నాకు జయకుమార్ అశోక్ ఈ వాల్యూస్ కాకుండా తర్వాత వచ్చే వాల్యూస్ నుంచి నాకు అవుట్పుట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆఫ్సెట్ 1 ఇచ్చారే అనుకోండి, సో నాకు జయకుమార్ అనేది కాకుండా మిగతా ఉన్న రికార్డ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే తర్వాత ఉన్న రికార్డ్స్ 3 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. నాకు అశోక్ నుంచి డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మనం జయకుమార్ అనే రికార్డ్ ఉంది, అది కాకుండా తర్వాత నుంచి రికార్డ్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆఫ్సెట్ అంటే ఏం లేదు, మనం స్టార్టింగ్ రికార్డ్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసి తర్వాత వాల్యూస్ మనకి ఇవ్వాలా రావాలా అని చెప్పి మనం ఇస్తున్నాం అనమాట. ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి ఫస్ట్ రికార్డ్ ని రిమూవ్ చేసి తర్వాత రికార్డ్స్ అనేది మనకి చూపిస్తాను. అలా కాకుండా నాకు ఇక్కడ లాస్ట్ రికార్డ్ అంటే ఇందు తర్వాత రావాలా. సో ఇందు అనేది ఏంటి, ఫస్ట్ నుంచి మనం చెక్ చేసుకుంటే మనకి ఫస్ట్ జయకుమార్ ఉంది, తర్వాత అశోక్ ఉంది, తర్వాత ఇందు ఉంది. సో 3 రికార్డ్స్. సో 3 రికార్డ్స్ తర్వాత ఉన్న డేటా నాకు రావాలి. నేను ఇక్కడ 3 ఇస్తున్నాను, ఆఫ్సెట్ 3 అని. ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ ఇందు తర్వాత అర్చన ఉంది. సో అర్చన తర్వాత జ్యోతి తర్వాత మహాలక్ష్మి. ఇది మనకి డేటాలో అలా అవుట్పుట్ చేస్తుంది అనమాట, ఆఫ్సెట్ యూస్ చేసుకొని. సో మనం ఇలా ఆఫ్సెట్ యూస్ చేసుకొని కూడా డేటాని మనం అవుట్పుట్ చేయొచ్చు. ఓకేనా, సో మనం లిమిట్ డైరెక్ట్ గానే యూస్ చేయాలా స్టూడెంట్స్ టేబుల్లోనే, మనం పర్టికులర్ కండిషన్స్ బేస్ చేసుకొని యూస్ చేయాలంటే యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వేర్ క్లాస్ కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ. సో మనం ఇక్కడ వేర్ సిటీ ఈక్వల్ టు, సిటీ కాదు నాకు మార్క్స్ ఇస్తుంది, సిటీ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ మార్క్స్ ఇస్తాను. మార్క్స్ ఈక్వల్ టు నాకు 500 వచ్చిన వాళ్ళు కావాలి.
ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేయండి. సారీ, ఆఫ్సెట్ తీసేసేయండి, ఎందుకంటే ఆఫ్సెట్ యూస్ చేస్తే మనకి ఉండేదే డేటా తక్కువ ఉంది, ఆఫ్సెట్ యూస్ చేయకూడదు ఇంకా. ఓకేనా, లిమిట్ ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, త్రీ రోస్, త్రీ డేటా అనేది చూపిస్తాను, త్రీ డేటాస్ చూపిస్తాను. ఓకేనా, అశోక్, అర్చన, జ్యోతి, వీళ్ళని మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే లిమిట్ ఇచ్చాం కాబట్టి, లిమిట్ 3 అని. ఒకవేళ నేను లిమిట్ 2 ఇస్తున్నాను, సో సేమ్ డేటాకి నేను ఇప్పుడు లిమిట్ 2 ఇస్తున్నాను, సో నాకు 2 రోస్ మాత్రమే చూపిస్తుంది. అలా మనం ఎన్ని రోస్ చూడాలి అనుకుంటే అప్పుడు లిమిట్ అనేది యూజ్ చేస్తాం. లిమిట్ తర్వాత మనం ఇచ్చే వాల్యూ అన్ని రోస్ చూడాలి అని, అంతే అంతే, అన్ని రికార్డ్స్. ఓకేనా, ఇది క్లోజ్. ఇప్పుడు మనము ఫంక్షన్స్, కొన్ని బేసిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, కౌంట్, యావరేజ్, ఇలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత క్లాసెస్ లో చెప్తాను. ఇక్కడ మనకి బేసిక్ వచ్చేసి కౌంట్, యావరేజ్, సమ్ అనేది ఉంటుంది. సో వాటిని యూజ్ చేద్దాం. ఇక్కడ కౌంట్ కూడా అవసరం లేదు, వేర్ కూడా అవసరం లేదు నాకు. జస్ట్ నేను ఏం చేస్తానంటే, నాకు ఇక్కడ మార్క్స్ ఉన్నాయి కదా, మార్క్స్ ని నేను యావరేజ్ చేయాలనుకుంటున్నాను. సో నాకు యావరేజ్ ఆఫ్ మార్క్స్ కావాలి, నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏబిజి యావరేజ్ కావాలి కదా, సో యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను, దీని లోపల నేను మార్క్స్ ఇస్తున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ యావరేజ్ చూపిస్తాను చూడండి, టోటల్ మన దగ్గర ఉన్న మార్క్స్ అన్ని యావరేజ్ చేస్తే మనకి ఇది వచ్చింది. మన దగ్గర 500, 550, 600 అని మార్క్స్ ఉన్నాయి. అవి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకి, ఎంతమంది మన స్టూడెంట్స్ ఉన్నారు, 6 స్టూడెంట్స్ ఉన్నారు. సో 6 డివైడెడ్ బై మనకి టోటల్ మార్క్స్ డివైడెడ్ బై 6 చేస్తే యావరేజ్ వస్తుంది, అది నాకు ఇక్కడ యావరేజ్ చూపిస్తాను. అలా కాకుండా నాకు సమ్ కావాలి, సమ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు టోటల్ మార్క్స్ అన్ని యాడ్ చేసి, అందరి స్టూడెంట్స్ మార్క్స్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ నాకు రావాలి. సో నేను ఇక్కడ సమ్ యూజ్ చేసి మార్క్స్ అని ఇస్తున్నాను. సో మార్క్స్ అన్ని టోటల్ చేసిన తర్వాత నాకు వచ్చే వాల్యూ చూపిస్తుంది చూడండి. సో నాకు అందరి మార్క్స్ యావరేజ్ టోటల్ చేస్తే నాకు 320 వచ్చింది. ఇలా మనకి అవుట్పుట్ చేసుకోవచ్చు. సమ్మే కాకుండా మనం కౌంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కౌంట్ యూజ్ చేస్తే సింపుల్ గా మనకి, కౌంట్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి. సో ఇక్కడ కౌంట్ ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయండి, 6 అని చూపిస్తాను. ఒకవేళ మీరు కండిషన్ బేస్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను వేర్ ఇస్తున్నాను, వేర్ ఇస్తున్నాను, వేర్కి నేను మార్క్స్ ఇస్తున్నాను, మార్క్స్ ఈక్వల్ టు 550. సో నాకు ఈ 550తో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది, మార్క్స్ 550 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కౌంట్ తెలియాలనడానికి నేను ఇక్కడ కౌంట్ యూజ్ చేసుకుంటాను అంతే. ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ 2 ఉన్నారు. సో ఎవరైతే మార్క్స్ 550 ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 2% ఉన్నారు అని చూపిస్తాను మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి సింపుల్ గా 3 ఫంక్షన్స్ అయిపోయినాయి, యావరేజ్, కౌంట్, మనకి సమ్. ఓకేనా, మీరు కావాలనుకుంటే కండిషన్స్ అప్లై చేసి కూడా యావరేజ్, సమ్ అవన్నీ చేయొచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. మీరు యావరేజ్ కావాలనుకుంటున్నారు, సో వేర్ కండిషన్స్ ఏమి మార్క్స్ 550 ఇచ్చి కౌంట్ అనేది మనం అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో అలాగే ఇప్పుడు మాక్సిమం, మినిమం కూడా ఉంటాయి, సో అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాక్సిమం వాల్యూస్ కనుక్కోవాలనుకుంటే మనం యూజ్ చేసే కమాండ్ మాక్సిమం ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మార్క్స్ లో మాక్సిమం ఉండే వాళ్ళు కావాలి, నేను ఇక్కడ కౌంట్ బదులు మ్యాథ్స్ అని ఇస్తాను. సో మాక్సిమం మార్క్స్ ఎంత అని చూపిస్తున్నాను. మార్క్స్ కాలంలో మాక్సిమం వాల్యూ ఎంత ఉందో అది మనకి అవుట్పుట్ చేస్తుంది. నాకు ఇక్కడ 600 కదా, సో 600 అని అవుట్పుట్ చూపిస్తుంది. ఒకవేళ మార్క్స్ లో మినిమం వాల్యూ కావాలనుకుంటే కూడా మినిమం వాల్యూ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం అని ఇస్తాను, మినిమం ఎంటర్, మనకి 500 అని చూపిస్తాను. అలాగే మనం మార్క్స్ కే కాదు, ఏజ్ కి, ఏదైనా నెంబర్ ఫీల్డ్స్ కి, ఏదానికైనా కానీ మనం దీన్ని యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ నేను మార్క్స్ కాకుండా ఏజ్ తీసుకుంటాను, ఏజ్ కూడా ఇంటిజర్ ఫీల్డ్ కాబట్టి, సో ఏజ్ తీసుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ ఏజ్ అనేది మినిమం ఏజ్ 22 ఉన్నారు స్టూడెంట్స్. ఓకేనా, అలాగే మాక్సిమం ఏజ్ కావాలనుకుంటే కూడా సరే మాక్సిమం యూజ్ చేస్తాం, ఎంటర్ ప్రెస్ చేయండి, మాక్సిమం వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనము గ్రూప్ బై క్లాస్ గురించి తెలుసుకుందాం. సో గ్రూప్ బై క్లాస్ గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ మనము డేటాని అవుట్పుట్ చేసి చూద్దాం. సో డేటాని అవుట్పుట్ చేద్దాం. సో నాకు ఇది మన టేబుల్లో ఉన్న డేటా. సో ఇక్కడ గ్రూప్ బై క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం డేటాని స్ప్లిట్ చేయడానికి, అంటే మన గ్రూప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ నేను మార్క్స్ కాలంలో ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. సో ఈ కాలంలో ఏమేమి ఉన్నాయంటే మార్క్స్ 600, 550, 500, 550 ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ 600 ఒక గ్రూప్ గా, 500 ఒక గ్రూప్ గా, 550 ఒక గ్రూప్ గా డివైడ్ చేసి మనకి 600 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మార్క్స్, 500 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 550 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకి అవుట్పుట్ చేయడానికి ఈ గ్రూప్ బై క్లాజ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో దానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే, సేమ్ ఇందాక సెలెక్ట్ యూజ్ చేసుకొని ఇక్కడ
మనం కౌంట్ ఇస్తాం అనమాట. సో మనం ఏం చేస్తాం, కౌంటే కదా మనకి ఎంతమంది ఉన్నారు, 600 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 500 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాలనుకుంటున్నాం. సో కౌంట్ ఇస్తాం. కౌంట్ లో మనం ఏదైనా పాస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఐడి అన్నా పాస్ చేయొచ్చు, నేమ్ అన్నా పాస్ చేయొచ్చు. నేను ఇక్కడ నేమ్ పాస్ చేస్తాను. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కౌంట్ లోపల యూనిక్ గా ఉన్న ఫీల్డ్స్ మాత్రం తీసుకోండి. ఇక్కడ యూనిక్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఐడి తీసుకోండి. ఐడి అయినా ప్రాబ్లం లేదు, నేమ్ అయినా ప్రాబ్లం లేదు. నేను నేమ్ తీసుకుంటాను, ఓకేనా. తర్వాత నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఇక్కడ కౌంట్ తర్వాత నేను మార్క్స్ కూడా ప్లేస్ చేస్తాను. మార్క్స్ ఇస్తున్నాను. తర్వాత నేను గ్రూప్ బై ఇస్తున్నాను. గ్రూప్ బై నేను ఏది గ్రూప్ చేయాలనుకుంటున్నాను, మార్క్స్ బేస్ చేసుకొని గ్రూప్ చేయాలనుకుంటున్నాను. సో నేను మార్క్స్ ఇస్తాను, ఓకేనా. మార్క్స్ కోలన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇప్పుడు చూడండి, 600 వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, 500 వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు, 550 వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నల్లు ఉన్న వాళ్ళు ఒకరు ఉన్నారు. సో ఇది మనం అవుట్పుట్ చేస్తున్నాం, ఎంతమంది ఉన్నారో మనకు చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, హ్యావింగ్ అనేది ఒక క్లాజ్ ఉంటుంది, హ్యావింగ్. సో హ్యావింగ్ క్లాజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనకి కౌంట్ అనేది చూపిస్తుంది కదా, ఈ కౌంట్ 1 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మనం అవుట్పుట్ చేయాలి అనుకుంటే మనం ఆ హ్యావింగ్ క్లాజ్ ని యూజ్ చేస్తాం. సింపుల్ గా ఏంటంటే, గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు మనం ఏదైనా కండిషన్స్ అప్లై చేయాలనుకుంటే హ్యావింగ్ క్లాజ్ ని యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇది క్లియర్ చేస్తున్నాను. నేను అగైన్ రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ డేటా వచ్చింది. ఈ డేటాలో నాకు 1 కాకుండా 1 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చూపించాలనుకుంటున్నాను కాబట్టి డేటాని నేను హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసుకొని అది చూపిస్తాను. నేను ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ మార్క్స్ తర్వాత నేను కింద ప్రెస్ చేస్తాను. ఇక్కడ హ్యావింగ్ ఇస్తున్నాను. హ్యావింగ్ కౌంట్ నేమ్. ఇక్కడ నేనేమి ఇస్తున్నాను, కౌంట్ 1 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని కావాలనుకుంటున్నాను. సో నేను గ్రేటర్ దాన్ 1 అని ఇస్తున్నాను, ఓకేనా. ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, 3 వచ్చింది, 2 వచ్చింది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఇస్తున్నాం హ్యావింగ్ లో కౌంట్ కౌంట్ నేమ్ అని ఇచ్చాం కదా, ఈ కౌంట్ ఫీల్డ్ అన్నమాట. సో ఇక్కడ గ్రేటర్ దెన్ 1 ఉంటే వాళ్ళని చూపించమంటున్నాం, అంటే కౌంట్ గ్రేటర్ దెన్ 1 ఉన్న వాళ్ళని మాత్రమే మనం అవుట్పుట్ చేయమని చెప్తున్నాం. అందుకు మనకు అలా ఇచ్చాం. అలా కాకుండా నాకు ఇప్పుడు 2 కంటే ఎక్కువ ఉండే వాళ్ళు కావాలా అంటే, 1 కంటే సారీ 2 కంటే ఎక్కువ ఉండే వాళ్ళు కావాలనుకుంటే నాకు అది కూడా అవుట్పుట్ చేయొచ్చు. నేను క్లియర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ హ్యావింగ్ కౌంట్ నేమ్ గ్రేటర్ దెన్ 2 కోలన్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో మనం ఇక్కడ చూడొచ్చు, 500 ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు, 3% ఉన్నారు అనమాట. సో అలా మనం కౌంట్ కూడా చెక్ చేద్దాం, అంటే హ్యావింగ్ యూస్ చేసి కూడా మనం అవుట్పుట్ చేసి చూడొచ్చు. సో ఇక్కడ హ్యావింగ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఓన్లీ గ్రూప్ బై యూస్ చేసినప్పుడు మాత్రమే మనం హ్యావింగ్ అనేది యూస్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ కూడా నేను ఇంకోటి చెప్పాలని మర్చిపోయాను. ఇక్కడ కౌంట్ నేమ్ అని ఇస్తున్నాం కదా, సో మనకి ఇక్కడ ఏదైతే కౌంట్ నేమ్ అని ఇచ్చామో కాలం నేమ్ అదే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా మనము దానికి ఇంకొక నేమ్ గా, అంటే ఒక అలియాస్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఇంకొక నేమ్ లాగా మనం ఇవ్వచ్చు. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కౌంట్ నేమ్ అని ఉంది కదా, తర్వాత మనం యాజ్ అని ఇస్తాం. సో యాజ్ అంటే ఏం లేదు, దానికి ఇంకొక పేరు ఇవ్వాలనుకుంటున్నాం, కౌంట్ నేమ్ కి ఇంకొక పేరు ఇవ్వాలనుకుంటున్నాం. నేను ఇక్కడ కౌంట్ అని పెడతాను, జస్ట్ కౌంట్ అని ఇస్తాను. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, ఇందాక కౌంట్ నేమ్ అని వచ్చింది, ఇప్పుడు మనం ఇస్తున్న కౌంట్ అనేది వచ్చింది. సో నేను ఇక్కడ కౌంట్ నేమ్ కి ఇంకొక డూప్లికేట్ నేమ్, అంటే ఒక అలియాస్ ని క్రియేట్ చేస్తున్నాను. అది నాకు డిస్ప్లే అయింది. ఇక్కడ దీనికే కాదు, మీరు ఏదానికైనా మార్క్స్ కూడా మనం వేరే నేమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ మార్క్స్ ఉంది కదా, మార్క్స్ తర్వాత స్పేస్ ఇచ్చి యాజ్ ఇచ్చి తర్వాత మీరు ఏదైనా నేమ్ ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఇక్కడ మార్క్స్ బదులు మీరు ఇచ్చిన నేమ్ అనేది అవుట్పుట్ అవుతుంది. అంతే సింపుల్ గా మనకి ఇలా యూస్ చేసుకుంటాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.